ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూటమి జెండా ఎగరాలంటూ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఘన విజయం సాధించినప్పటికీ దర్శిలో ఓటమి ఎదురైందన్నారు. అయినప్పటికీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై ఆర్థికంగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తుంది అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పార్టీ శ్రేణులు మరింత కష్టపడాలని దర్శి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూటమి జెండా రెపరెపలాడేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఉపాధ్యక్షులకి, అలాగే వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి అందరికీ ఉదయమైన నమస్కారం తెలియజేస్తున్నాం. ఎస్సీ దేశ్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానివ్వండి, ఏఎస్ఐ 4 కోట్ల పనులు జరిగాయి. అలాగే ఉడాలు వచ్చినాయి. జనం కూడా రోడ్స్ 2 కోట్ల బైక్ లైట్స్ కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ఇంకా అన్ని కలిసి 9 సంవత్సరాలు మనం చేసినటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఇండియా గవర్నమెంట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ 2 సంవత్సరాలు మనం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్తే. గవర్నమెంట్ ఆఫర్ చేసి 1,50,00,000 శాంక్షన్ పెట్టి దాంట్లో 1,50,00,000 కోట్లు శాంక్షన్ వచ్చింది. ఇది గవర్నమెంట్కి కలిసి కూర్చొని 220 ఎంపీ రాష్ట్ర వాటర్ గ్రిడ్ శాంక్షన్ వచ్చింది. ఈ వాటర్ గ్రిడ్ లో గవర్నమెంట్ మనం కవలేదు. దాంట్లో 34 వేల శాంక్షన్ పెట్టాయి. దర్శి మన ఎంపీలు దయచేసి రాష్ట్రానికి ఎట్లా చేయాలి వచ్చి చూపించాలి. అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన గౌరవ మనకి 7 సంవత్సరాలు హౌసింగ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 155 crores మన వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత పెన్షన్స్ ప్రతి సంవత్సరం మనము, తర్వాత కూడా మనకి ప్రతి చెరువుని మండలంలో ఉన్న ప్రతి చెరువుని మనము మన గౌరవ సీఎం గారు చెప్పినట్లుగా దానికి మన డ్రింకింగ్ వాటర్ 5 నిమిషాలు అన్నం తింటాలి. అంటే పెట్టిన వాళ్ళ వరకు అన్నం తింటారు అయిపోయింది. వాళ్ళు వచ్చేస్తారు. మరి మన 2 సంవత్సరాల్లో మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని మరి నియోజకవర్గంలో ప్రజలందరికీ చేసుకుంటే ఈరోజు రాష్ట్రం కూడా అన్ని నియోజకవర్గాలు జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆమె అధ్యక్షులు, ఆమె ముఖ్య అతిథి అయినటువంటి లక్ష్మి గారికి, అదేవిధంగా మన పరిశీలించినటువంటి ఆనంద గారికి, మన హరిసాయి గారికి, మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మరి బీజేపీ, జనసేన, మరి ఇంకా ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఇక్కడ వస్తున్నారు. అందరూ కూడా వస్తారు. మరి అన్ని విషయాలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు గత 5 సంవత్సరాలు, ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే మన 5 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా 5 సంవత్సరాలు కాలం సంగతి
అందరికీ తెలుసు. సంక్షేమ గత ప్రభుత్వం మరి ఈరోజు మన ప్రభుత్వం మరి ఎన్నికల్లో ఈరోజు అభివృద్ధి పథకాల సంక్షేమం రెండు పార్టీ అంటే అభివృద్ధి సంక్షేమం. ఆ అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్రంలో మరి సంపాదించిన దాన్ని అన్ని రకాల వాళ్ళు చెప్పినట్లయితే మరి వాడు నాన్నటువంటి వాడికి మేమందరూ మరి వాడు ఇచ్చారు మరి వాటి ఇచ్చినదే మరి మాట్లాడడం జరిగింది. ఎవరైనా గ్రహించాలని ఒకటే ఉదాహరణ అంటే మరి దాని మా నాయకులు ఆ ఉండే మరి ఆ ఉండే మాట్లాడితే మరి దాన్ని ఎందుకో కూడా పార్టీ ఉంది మా పార్టీగా ఉండేదని తెలుస్తుంటే మరి వేరే మాట్లాడడం దయచేసి వచ్చిన వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు దయచేసి కోరుతున్నాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు అనే దానికన్నా నా దర్శి నియోజకవర్గం కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. నేను ఎప్పుడు కూడా మన వాళ్ళందరూ వచ్చారా, నేను ఎప్పుడు అన్న అని పిలుస్తాను, పెద్దవాళ్ళు తండ్రి సమానుల్ని అంకుల్ అని పిలుస్తాను, లేడీస్ నక్క అని పిలుస్తాను అని నేను చూస్తాను. కానీ మన బీజేపీ వాళ్ళు వచ్చారా, జనసేన, మీ అందరికీ కూడా తెలిసే ఉంటది. మన వాళ్ళందరూ వచ్చారా లేదా అని చూస్తాను. ఎందుకంటే అందరూ నాకు అన్ని పార్టీల వాళ్ళు, అందరూ నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబ సభ్యులు. మీరు చూస్తుంటే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా తేడా చూపించలేదు, చూపించబోను కూడా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు సుపరిపాలన అందిస్తున్నాము. పెన్షన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. అట్లాగే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్. దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వారు 15,000 రూపాయలు అందజేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే మన కూటమి ఎన్డీఏ చేస్తున్న విషయాలు ఒకటే కాదు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా లబ్ధి పొందే ప్రతి ఒక్కళ్ళు ఆ లబ్ధిదారులకు తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి సంక్షేమం అందిస్తున్నారు, ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు. మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు, కానీ మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక విధ్వంస పాలన. మన ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఎలా అయితే క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయో రాష్ట్రానికి, అప్పుడు ప్రజలు ఎలా అయితే ఆలోచన
బడులు పంపించుకోండి లేదా మీరు చదువు మానిపించండి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లిదండ్రులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాము. రాజధాని అనేది వాళ్ళు రాజధాని ఇస్తామని 3 మొక్కలు ఆటలాడారు. నిరుద్యోగులు వాళ్ళు గాలి వదిలేశారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు వైసీపీ వాళ్ళు. టీచర్ పోస్ట్ ఒక్క పోస్ట్ భర్తీ చేయకుండా టీచర్స్ క్లాస్ రూమ్ లో ఉన్నారు. మన రేపు పిల్లల భవిష్యత్ అంటే చదువుకున్న వాళ్ళు గురువులు వాళ్ళని బాత్రూమ్ దగ్గర డ్యూటీ చేపించి వాళ్ళని అవమానపరిచారు. కేసులు ఎవరన్నా మాట్లాడితే కేసులు కట్టడం, ఎవరన్నా పోట్లాడడం, గట్టిగా ప్రశ్నిస్తే దాడులు చేయడం, వాళ్ళ వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేశారు వైసీపీ వాళ్ళు. డాక్టర్ సుధాకర్ ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయనని ఏం చేశారో రాష్ట్రం అంతా చూశారు. నా ఎస్టీలు అన్నారు ఎలక్షన్స్ ముందు వాళ్ళంతా. 27 పథకాలని ఆపేశారు. బడుగు బలహీన వర్గాలు నడిచివేశారు. ఇక్కడ అంతెందుకు ఇక్కడ చూస్తే బొట్ల పాలనలో బీసీల మీద దాడులు, మహిళలు జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిన సందర్భాలు మనమంతా ఇంకా గుర్తు చేసుకోవాలి. మన కక్ష సాధింపుల కోసం కాదు, అలాంటి పాలన మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏంటి అని మనమంతా గుర్తు చేసుకోవాలి. అట్లాగే కొత్తవేటి పాలనలో వికలాంగుడు బాలుడిని కొట్టిన సందర్భం, కింద పడేసి కొట్టిన సందర్భం మనందరికీ తెలుసు. అలాగే వాళ్ళు మహా అయితే వస్తే పరామర్శలకి రౌడీ షీటర్లను పరామర్శిస్తారు లేదా గంజాయి విక్రయించి. వీళ్ళ వల్ల నష్టపోయిన వేలాది కుటుంబాలకి లేదా సమాజానికి వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారని మనం అంతా ప్రశ్నించాలి. 10 లక్షల కోట్ల అప్పులు పెట్టి వాళ్ళు పక్కకెళ్తే మన రాష్ట్రం అధోగతి పాలైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయం, నారా లోకేష్ అన్న స్ఫూర్తితో ఆయన కష్టంతో కేంద్ర సహకారంతో మనం ఇప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వెళ్ళడం మనం అంతా చూస్తున్నాము. అట్లాగే పెన్షన్స్ అవనివ్వండి, అన్నా క్యాంటీన్, తల్లి వందనం, అన్నదాత సుఖీభవ, కొత్త రోడ్లు, పాత రోడ్లు మరమ్మతులు, డ్రైన్స్, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్, ఇట్లా ఒక ప్రజా పాలన అందిస్తూ ప్రజల వెంట నడుస్తున్న నాయకులు కూటమిలో ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. అట్లాంటి నాయకత్వం కింద పనిచేస్తున్నందుకు కూడా చాలా గర్వంగా ఉందా. చేసుకున్న అభివృద్ధి ప్రతి ఒక్క ఆఫీసర్స్ చెప్పారు. నేను మళ్ళీ అది కొత్తగా చెప్పదలుచుకోవడం లేదు. మీ అందరూ కూడా నా కష్టాన్ని చూస్తున్నారు. కొన్ని ఊరు పుట్టినప్పటి నుండి లేని రోడ్లు కూడా ఈ 2 ఏళ్లలో వేసుకోగలిగాము. అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడంలో రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్నాను. దర్శి నియోజకవర్గం ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఆలోచించి సీఎంఆర్ఎఫ్ అందించడంలో చాలా కష్టపడి పనిచేస్తున్నాము. అందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మనకి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ళకి వచ్చేది ఒకటే ఎలక్షన్ కాదు. ప్రతిదీ చిన్న ఎలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. మనం ప్రభుత్వం చేసే మంచి పనుల్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాలను తిప్పికొట్టాలి. రేపు లోకల్ బాడీస్ మీ ఎలక్షనే నా ఎలక్షన్ అన్నట్టుగా నేను కష్టపడతాను. అదే విధంగా ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక సుస్థిరమైన పాలన ఉండాలి, ఒక నిరంతర పాలన ఉండాలి, ప్రభుత్వం కొనసాగాలి. ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు బాగుండాలా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, దర్శి నియోజకవర్గం భవిష్యత్తు బాగుండాలన్నా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నా ప్రభుత్వం కొనసాగాలి. దానికి ఒక మంచి నాయకత్వం ఉండాలి, సుస్థిరమైన పాలన, నిరంతర పాలన ఉండాలని సందర్భంగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దర్శి నియోజకవర్గానికి 4 రోజుల ముందు వస్తే నాకు 1,00,000 ఓట్లు వేసిన అందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనాలు. సమయం తక్కువ ఉంది, మీ తీర్పును గౌరవించాను. మరింత కష్టపడి పనిచేస్తున్నాను. గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి నేను పనిచేస్తున్నాను. గతంలో ఉండే దానికన్నా మరింత మీ అందుబాటులో ఉండాలని ఇంకా పనిచేస్తున్నాను. మనం దర్శిని
కలిసినప్పుడు ఇదే మాట చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నారు, ఓడిపోయినా ప్రజలకి గట్టిగా నిలబడి నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు, మీరు ఎప్పుడు చూస్తుంటాము మీరు చేసే పనులన్నీ అని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రజాదరణ పెరిగింది. ప్రజాదరణ పెరిగినప్పుడు కొంతమంది వేరే వాళ్ళు కొన్ని ప్రచారాలు, కొత్త కొత్త ప్రచారాలు, రకరకాల ప్రచారాలు మొదలు పెడతారు. ప్రజాదరణని మంచిని స్వీకరించినప్పుడు ప్రచారాన్ని కూడా నేను కొన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, గొడ్డిపాటి కుటుంబం తాత ఎమ్మెల్యేగా చేశారు, జడ్పీగా చేశారు, మంత్రిగా చేశారు, నాన్న ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు బాబాయ్ మంత్రిగా ఉన్నారు. పదవులు కొత్త కాదు, పదవుల కోసమైతే రాజకీయాల్లోకి రాలేదు, ప్రజా సేవలు చేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాను. మరీ ముఖ్యంగా ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడు లోకేష్ అన్న తరం, పవన్ కళ్యాణ్ గారి తరం, నేను వాళ్ళ తరం, ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ మనందరికీ ఏమో తెలియజేస్తున్నాను, మనం ఏది పడితే అది మాట్లాడాలనుకునే వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళు ఊరుకోరు, నేను ఊరుకోను, మీరెవ్వరు కూడా ఊరుకోకూడదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ అనేది ఎప్పుడైనా ఒక పార్టీ స్థాపించినా, పార్టీ పెట్టినా అది ప్రజలకు మంచి జరగాలని, పార్టీ నుంచి వ్యక్తిగతంగా ఎదగాలనో ఇంకోటో కాదు. పార్టీ మనకేం చేసింది అని ప్రశ్నించుకునే ముందు మనమందరం పార్టీ చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి కోసం పుట్టిన పార్టీ. మనమందరం పార్టీ బలోపేతానికి పనిచేసుకోవాలి. మన గవర్నమెంట్ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పార్టీ కోసం గట్టిగా నిలబడే వ్యక్తి నేనని మీ అందరూ చూస్తుంటారు. ఎప్పుడూ కూడా ఒకటి చెప్తున్నాను, పార్టీకి నష్టం కలిగించే పని చేయను, చేస్తే ఊరుకోను అని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మనమందరం ఇంతే ఒక కుటుంబాల్లో కలిసికట్టుగా ముందుకెళ్తూ దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడాలి. ప్లస్ మీ అందరూ ఒక్కటి, మిమ్మల్ని మీరు అట్లాగే కొంతమందికి తెలియజేయాలి, ప్రశ్నించుకోవాలి. గతంలో ఎందుకు దర్శిలో పనులన్నీ ఆగిపోయాయి? గత ప్రభుత్వ పరిపాలనలో ఎందుకు టీటీడీ కళ్యాణ మండపం పనులు స్టార్ట్ అవ్వలేదు? ఎందుకు స్పోర్ట్స్ స్టేడియం ముందుకెళ్ళలేదు? ఎందుకు డిగ్రీ కాలేజ్ రాలేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్? ఎందుకు డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ అవ్వలేదు? ఎందుకు ఒక బస్ షెల్టర్ వేయలేకపోయారు? దర్శికి ఎందుకు బస్ డిపో లేదు? రోడ్లు ట్రైన్లు ఎందుకు అలా వదిలేశారు? వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా 5 ఏళ్ళు అడిగిన రోడ్డు తాళ్ళూరు మండలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వేసుకోగలిగామంటే అది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్పీచ్ ముగించే ముందు ఒక మాట, గత ప్రభుత్వం నా ఎస్సీలు నా ఎస్టీలు అని వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. అండ్ దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న ఎవరు కూడా అంబేద్కర్ భవన్కి కానీ ఏది స్థలం కేటాయించడం కూడా లేదు. కానీ నేను ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించడం జరిగింది. అందుకు రేపు నిర్మాణానికి కూడా నా వంతుగా నేను ₹1,00,000 ఫండ్ ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. అట్లాగే అందరూ కూడా ముందుకు వచ్చి మనం త్వరలో ఇక్కడ కమ్యూనిటీ హాల్ అది ఫినిష్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.